హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మిగతా ఎక్కువ మందికి నిరుద్యోగులకి దీన్ని సిఫార్సు చేయడానికి, రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణలో కొత్త సమస్య ఒకటి నిరుద్యోగులకు వచ్చి పడింది. ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదని ఆందోళన లేదు, దానికి కార్యాచరణ అయ్యి ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త సమస్య ఏంటంటే ఉద్యోగుల వయస్సు పెంచే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు ఇవాళ క్యాబినెట్ మీట్ జరగబోతుంది మధ్యాహ్నం. ఈ క్యాబినెట్ మీట్లో జాబ్ క్యాలెండరు, నోటిఫికేషన్ల ప్రస్తావన ఉంటుందా లేదని చెప్పేసి ఒకవైపు టెన్షన్ పడుతున్నారు. కానీ దీనికంటే ముఖ్యంగా కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, దాని మీద గవర్నమెంట్ ఆలోచిస్తుందని చెప్పేసి ఒక వార్తలు రావడంతో నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారన్నమాట. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇట్లనే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసుని పెంచడం వల్ల, 2 ఏళ్ళు పెంచడం వల్ల ఆ 2 ఏళ్ళు కూడా ఉద్యోగాలు ఖాళీ అయ్యే ప్రతి ఏటా కనీసం 8-9 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతుంటారు. ఆ మేరకు దాదాపు ఒక 20,000 పోస్టుల దాకా నిరుద్యోగులకు నష్టం అనేది జరిగింది వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాట పడితే మేము ఇక పోరు ఆగదు, మాది పోరుబాటకు సిద్ధమవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు. మరి వాళ్ళ క్యాబినెట్ మీట్లో నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇలాంటి మంచి విషయాలు ఇంకా మనం ముందు ఈ వీడియోలో ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. కాబట్టి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి, మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి న్యూస్కి సంబంధించినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఒకటి రన్ అవుతుంది, దాని లింక్ కూడా దీని కింద ఉన్నది. కాబట్టి అది కూడా ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వము పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కువగా ఇవ్వాలి అని ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏం చేసిందంటే 2021లో ఏప్రిల్ 4న పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచడంతో రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేటువంటి బాధ అనేది ఆ గవర్నమెంట్కి తప్పింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్లో నుంచి పదవీ విరమణ అనేది స్టార్ట్ అయిపోయింది. దాదాపు 12,000 మంది దాకా ఉద్యోగులు రిటైర్ అయ్యారు. తర్వాత ప్రస్తుతం ఆర్థిక వనరులు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఉద్యోగులు మీకు జీతాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం చెప్తున్నారు. ఈ పరిస్థితిలో ఏంటంటే మళ్ళీ అదే పరిస్థితి ఉంది. కాబట్టి రిటైర్మెంట్ ఉద్యోగులకి మళ్ళీ బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించి వాళ్ళకి ఎంత ఇవ్వాల్సి వస్తుందంటే ఇప్పుడు 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందట. అందుకోసం అని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలకి ఆ డబ్బుల్ని తరలించాం. కాబట్టి ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి మా దగ్గర ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి దీని తోడుగా ఈ ఏడాది అన్ని శాఖల్లో కలిపి దాదాపు 8,000కు పైగా పోస్టు ఖాళీలు అవుతున్నాయట. ఉద్యోగులు రిటైర్ అయ్యే అవకాశం ఉందట. అందుకని వీళ్ళందరికీ దాదాపు 9,000 కోట్ల దాకా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. అందుకే మరో ఏడాది పెంచితే ఏమవుతుందండి, ఇప్పుడు ఎంతకు వచ్చింది, 61కి వచ్చింది, 62 చేద్దామనే ఆలోచనలో గవర్నమెంట్ కనిపిస్తుంది. అయితే ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేకపోతే మంచిదే, నిరుద్యోగులకు మంచిది, మిగతా వాళ్ళందరికీ మంచిది. ఉద్యోగులు కూడా ఏం కోరుకోరు, నిరుద్యోగులు పొట్టగొట్టి మేము ఇంకో ఏడాది చేద్దామని అంటే వాళ్ళు అనుకోరు పాపం. ఒకవేళ ప్రభుత్వం కనుక రిటైర్మెంట్ వయస్సును పెంచితే మాత్రం, మరో ఏడాది పెంచితే మాత్రం నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం అనేది జరుగుతుంది. ఇప్పటికే సరైన నోటిఫికేషన్ లేక, జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు చాలా నిరాశలో ఉన్నారు. బాగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా నిరాశలో ఉన్నారు. చాలామందికి వయోపరిమితి ఉంటుంది, ఆ వయోపరిమితి డేట్లు కూడా దాటిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి లక్షల మందికి నష్టం జరిగే అవకాశం ఉంది, నిరుద్యోగులకు అన్యాయం చేసినట్లు అవుతుంది. అందుకే ఇవాళ జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ పదవీ విరమణకు సంబంధించిన పెంపు కానీ, జాబ్ క్యాలెండర్ ప్రస్తుతం కానీ, నోటిఫికేషన్ అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ పదవీ విరమణ వయసుని పెంచడానికి, ఉద్యోగుల పదవీ విరమణ వయసుని పెంచడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులు ఒప్పుకోవట్లేదు. దాని మీద పెద్ద ఉద్యమాన్ని తీయడానికైతే రెడీగా ఉన్నారు. మధ్యాహ్నం జరిగే క్యాబినెట్ మీట్లో ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూద్దాము. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూస్, మంచి కరెంట్ అఫైర్స్ కంటెంట్ అందిస్తున్నటువంటి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.